ఏమైంది? ముందు తీసుకెళ్ళి శోభన్ రాజు. అమ్మా మెల్లగా. అమ్మా అమ్మా. వెళ్ళేటప్పుడు జింక పిల్లలాగా చెంగు చెంగుమంటూ వెళ్ళావు కదే, మరి ఇప్పుడేంటి వచ్చేటప్పుడు కాలిరిగిపోయిన మేకలాగా కుంటుకుంటా వచ్చావు? అమ్మా నా వల్ల కావట్లేదు శోభన్ రాజు, కొద్దిసేపు మాట్లాడించుకో. మాట్లాడే ఓపిక కూడా లేదు అమ్మా. అమ్మో మాట్లాడడానికి ఓపిక లేదండి, ఇలా పరిగెడుతుందేంటి? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అడగద్దు శోభన్ రాజు, తిరిగి వచ్చాక నీకే తెలుస్తుంది ఏం చేయడానికి వెళ్ళానో దాని ఫలితం ఏంటో. అమ్మా 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 మెల్లగా. అమ్మా ఏమైంది? కడుపులో ఏదైనా తేడా చేసిందా? అవును శోభన్ రాజు, అక్కడేదో తేడా జరిగింది, ఇక్కడ కడుపులో తేడా చేసేసింది. అసలు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో, ఏం జరిగిందో చెప్పిసావు. ఆ మందు కలిపిన పాయసం నువ్వు తిన్నావేమోనే? లేదు శోభన్ రాజు, నేను డైరెక్ట్గా డబ్బాలో కలిపాను. అది ఆదిత్య ధరణిలు తీసుకెళ్లిపోయారు, మిగిలింది ఇస్తే తిన్నాను. నీ మొహమే, ఇందులో అనుకుని అందులో కలిపేసి ఉంటావు అంతే, లేకపోతే తేడా ఎందుకు చేస్తుంది చెప్పు? లేదు శోభన్ రాజు, నాకు బాగా గుర్తుంది, వాళ్ళు డెలివరీ ఇచ్చే డబ్బాలోనే కలిపాను. అసలు నువ్వు బాత్రూమ్కి వెళ్తే ఆ బెడ్రూమ్ తలుపు ఎందుకు వేసింది? చెప్పాను కదా శోభన్ రాజు, పిల్లి దూరుతుందని అలవాట్లో పొరపాట్ల వేసిందంట. లోపల మనిషి ఉంటే అలవాట్లో డోర్ వేయడమేంటే? నాకెందుకో ఇక్కడే ఏదో జరిగిందనిపిస్తుంది. అయినా వెళ్ళిన దానివి వెళ్ళిన పని చూసుకోకుండా పాయసాలు ఎందుకు తింటావు? అంటే ఆవిడిచ్చింది తినకపోతే మళ్ళీ నేనే ఏమన్నా కలిపానేమోనని డౌట్ వచ్చేస్తుందేమోనని. నీ మొహం ఏం కాదు, ఆల్రెడీ నీ మీద డౌట్ వచ్చింది కాబట్టి నిన్ను బెడ్రూమ్లో పెట్టి తలిపేసింది. ఆ తర్వాత నీకు తెలియకుండా బయట ఏదో చేసింది. మీరు సూపర్ బాబాయ్, జీనియస్. అక్కడేం జరిగిందో కళ్ళకి కట్టినట్టు కరెక్ట్ గా చెప్పేశారు బాబాయ్. అవును పిన్ని, ఆవిడ అనుకోకుండా డోర్ వేయలేదు, కావాలనే వేసింది. నువ్వు ఒక పంచే అక్క.
పిన్ని జరిగింది? మామూలుగా అయితే ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అంటారు కదా, కానీ మన విషయంలో మాత్రం ఒక చిన్న కరెక్షన్ పిన్ని. మా కోసం నువ్వేదైతే గోతులు తవ్వుతావో ఆ గోతిలోనే నిన్ను తోసిస్తాను. ఏంటత్తా కొడతానని భయపడుతున్నావా? ఇప్పటికే బాత్రూమ్కి బయటికి బయటికి బాత్రూమ్కి తిరిగి తిరిగి బాగా అలసిపోయావు. నువ్వు చేసిన ఏదో పనికి ఈ శిక్ష చాలులే. అంతేలే అల్లుడు, ఆల్రెడీ ఇక్కడ పిండేసి ఆరేసిన తర్వాత ఇంకేం ఉతుకుతావు చెప్పు. అయినా చెప్పిన మాట ఇంటే కదా అన్నీ ఇలాంటి పనులు చేస్తాయి. ఎందుకులే బాబాయ్, మీరేదో సరిగ్గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అసలు ఏదైనా మొదలు పెట్టాలి అంటే మీరు పాపం పిన్ని చేతకాక దొరికిపోతూ ఉంటుంది, మీరేమో తెలివిగా తప్పించుకుంటున్నారు. అయినా పిన్ని మీకిదేం పోయే కాలం? మమ్మల్ని ఏదో ఒకటి చేసి తీరాలని ఎవరింట్లోనూ దూరడం ఏంటి పిన్ని? ఏదైనా తేడా జరుగుంటే 4 ఉతుకుండేవాళ్ళు లేదా పోలీసు వాళ్ళకి అప్పగించి ఉండేవాళ్ళు. అయినా మీ అదృష్టం బాగుందిలే పిన్ని, అందుకే మోషన్ మందు తీసుకెళ్లారు, బాత్రూంతో తేలిపోయింది. అదే ఏ విషయమో కలిపి ఉంటే అదైతే ఈ పాటికి చచ్చుండేదానివి. ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండత్తా, లేదంటే ఆ విషయం ఏదో నేనే నీకు కల్పించేస్తాను. దరిద్రం మొత్తానికి వదిలిపోతుంది. పద టైలర్. టైలర్, విశ్వ అంకుల్ ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య, ఎక్కడున్నారు? ఈరోజు డెలివరీస్ అన్నీ అయిపోయాయా? అయిపోయాయి సార్, ఇప్పుడే ఇంటికి కూడా వచ్చేసాము. మంచిదమ్మా, మీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. రేపటి నుంచి మీరు ఆర్డర్ల కోసం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. అంటే పెట్టుబడి పెట్టడం మానేస్తున్నాడా శోభన్ రాజు? ఎవరికో పెట్టుబడి పెట్టనోడైతే ఫోన్ చేసిందుకు చెప్తాడు, పట్టించుకోకుండా వదిలేస్తాడు. కానీ ఇంకేదో ఉంది, నోరు మూసుకుని విను. ఏంటమ్మా, అర్థం కాలేదా? మన యాప్ రెడీ అయిందమ్మా. అవునా అంకుల్, యాప్ అంత తొందరగా రెడీ అయిపోయిందా? మరి ఐడియా అంత బాగుందయ్యా. సాఫ్ట్వేర్ వాళ్ళ వెంటపడి మరీ తయారు చేయించాను. రేపు అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాము. లైవ్ వర్షన్ ప్లే స్టోర్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని మీరు అనుకున్నట్టుగా వచ్చిందో లేదో చూడండి. ఓకే అంకుల్, ఇప్పుడే చూస్తాము. ఓకే ఓకే సారు, తొందరగా చూడండి. దానికోసం అంత ఉండి చూడక్కర్లేదు. ప్లే స్టోర్లో ఉందన్నాడు కదా, డౌన్లోడ్ చేసుకొని చూసి చావచ్చు.
మీ ఇష్టం, అలాగే కానిద్దాం. మీరు బిజినెస్ నడిపించండి, ఎంత డబ్బు కావాలన్నా నేను ఇన్వెస్ట్ చేస్తాను. నేననేది కూడా అదేనయ్యా, ఐడియానే గొప్పది. సగం వాటా ఇవ్వడం న్యాయం ఎలా అవుతుంది? అందుకే మీకు 70, నాకు 30. కేవలం బిజినెస్ లాగే కాకుండా అందరికీ ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల్ని అందించాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులకు పని ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. ఇలాంటి ఒక బిజినెస్ చేయాలని ఐడియా రావడం, దానికి విస్సుగారి లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మామూలు విషయం కాదు. షీఈస్ గ్రేట్. ఈ కుట్టు మిషన్ గ్రేట్ ఏంటి? నో, అదెప్పటికీ గ్రేట్ కాకూడదు. నువ్వింత కోపంగా ఉన్నావు అంటే ఈరోజు ప్రెస్ మీట్ చూసావన్నమాట. లేదు, చూడకపోవడమే బెటర్లేమ్మా. చూసుంటే అస్సలు తట్టుకుని ఉండేదానివి కాదు. అవును శోభన్ రాజు, చూసుంటే అస్సలు తట్టుకోలేదు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం, ఆ ముసలోడు ధరణిని పొగడ్డం, అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు చూసుంటే అసలు తట్టుకునేదానివే కాదమ్మా. కానీ ప్రపంచం మొత్తం చూసుంటుంది, ధరణి అంటే ఏంటో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు అందరూ ధరణిని గ్రేట్ గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు బాబాయ్ తెలుసా? ఆపుతారా? ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారా మీరు? లేదు, ఇంతకు మించి ఇంకోటుంది. కానీ దీనికంటే రగిలిపోయేంత అది కూడా తెలిస్తే ఇంకేమైపోతావో. ఏంటది? ఇప్పుడు యాప్ కూడా రెడీ అయిపోయింది. ట్రయల్ వెర్షన్ కూడా రెడీ చేశారు. చూడు. అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఏం చేస్తుందిలే అనుకున్నాం. కానీ చూడు ఎంత చేసేసిందో. సోరమ్మ, చికెన్ బిర్యానీ, సావిత్రి, పులిహోర. ఇది కేవలం ట్రయల్ వెర్షనే. ఫుల్ వెర్షన్లో అందరూ చేరిపోతారు. ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళని ఇంటర్నెట్ లెవెల్కి తీసుకెళ్ళిందమ్మా. రేపే యాప్ రిలీజ్ చేస్తున్నారట. అది జరిగితే ఆడవాళ్ళందరికీ దేవత అయిపోతుంది. నీకు నాకు అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. తర్వాత ఏమీ చేయడానికి ఉండదు. నో, అలా జరగడానికి వీల్లేదు బాబాయ్. దానికంత పేరు రాకూడదు. చెయ్యాలి, ఏదో ఒకటి చేసి దాన్ని వెనక్కి లాగాలి. ఎలాగమ్మా? మనం వెనక్కి లాగాలని చూస్తుంటే మీ ఆయన ముందుకు తోస్తున్నాడు కదా. మనం ఏం చేస్తాం చెప్పు? అప్పటికి ఈరోజు వాళ్ల పేరు చెడగొట్టాలని, బిజినెస్ డ్యామేజ్ చేయాలని పెద్ద ప్లానే వేశాను శ్రావణి. కానీ అది రివర్స్ అయి నా కడుపు డ్యామేజ్ అయింది. అమ్మా, అబ్బా, ఇంకా ఎఫెక్ట్ తగ్గినట్లేదు శోభన్ రాజు. ఇప్పుడే వస్తానుండు. అబ్బా, ఏంటి బాబాయ్? అబ్బో, అదో పెద్ద ఫెయిల్యూర్ స్టోరీలేమ్మా, తర్వాత చెప్తానులే. ఇదనే యాప్ ఎలా ఉంది? సూపర్గా ఉంది నాని. చూస్తుంటేనే తెలిసిపోతుంది. డెఫినెట్గా ఈ యాప్ సక్సెస్ అవుతుందిరా. ఒక్క నిమిషం నాని. ఆ, సగం ఈ విక్రమ్ వల్లే ఏ పని అవ్వడం లేదు. ప్రతిదానికి అడ్డొస్తున్నాడు. ఇదేంటి పాల గ్లాస్ పట్టుకుని విక్రమ్ గదికి వెళ్తోంది?
చేసేసింది. ఎంత నాటకాలు ఆడుతున్నావే, అయిపోయావే నువ్వు. శ్రావణి ఎక్కడుంది? శ్రావణి, 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 నాతో రా చెప్తాను. ఎక్కడికి పిన్ని? నువ్వు రా చెప్తాను. ఏంటి కడుపులో బాగాలేదని ఇప్పుడే వెళ్ళి మళ్ళీ వచ్చి హడావుడి చేస్తావేంటి? ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే కడుపు పగిలిపోయేలా ఉంది శోభన్ రాజు. ఇంత ఘోరం, ఇంత దారుణం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. రా శ్రావణి, రా. అయ్యో పిన్ని, నువ్వు కూడా రా శోభన్ రాజు. దీని హడావుడి చూస్తుంటే మళ్ళీ ఏదో తేడా చేసేది. రా శ్రావణి. పిన్ని వదులు రా. పిన్ని. ఏమైంది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏమైందా? మొగుణ్ణి ఒంటరిగా గదిలో వదిలేసిపోతే సందు చూసుకొని సవతులు దూరుతారు. అవును, అసలు ఈ నాని ఎక్కడా? అయినా వాడి గొడవ ఇప్పుడు ఎందుకులే, ముందు నువ్వు చూడాలిరా. పిన్ని రా పిన్ని. రా. అరే రా. అది చూడండి. పాల గ్లాస్ తెచ్చావు కదా, ఏది? ఏరా, అప్పుడే తాగేశావా? అత్త ఏం మాట్లాడుతున్నావు? మతేమన్నా పోయిందా? ఎవరి మతి పోయిందో ఇప్పుడు తేలుతుందిరా. ఎన్నాళ్ళు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూశాను. ఇప్పుడుకి దొరికావు. ఏమైంది పిన్ని? ఏంటి గొడవ? చేసిందంతా చేసి ఏమైందని అడుగుతున్నావా? మాట్లాడవేంటి శ్రావణి? నీ మొగుడికి నువ్వు పాల గ్లాస్ తీసుకెళ్ళి ఇవ్వాలి, తన మొగుడికి తను తీసుకెళ్ళి ఇవ్వాలి. అంతేగాని పాల గ్లాసుతో ధరణి నీ గదికి రావాల్సిన అవసరమేంటి? అసలు తన ఉద్దేశమేంటో అడుగు. అంటే ధరణి పాలు తెచ్చింది ఆదిత్య కోసం అన్నమాట. ఈ పిచ్చిదేమో విక్రమ్ కోసం తెచ్చిందనుకుని ఇద్దరిని అనుమానించి ఇంత హడావిడి చేసింది. నాని, నాని నువ్వెప్పుడొచ్చావు? అయినా నువ్వు పాలు తాగుతున్నావేంటి? విక్రమ్ కదా తాగాలి. ఇందాకటి నుంచి చూస్తున్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? బుద్ధి లేదు నీకు. ఆగలుడు, నేనున్నాను కదా, నీకెందుకంత శ్రమ? నీకెందుకంత శ్రమ? ఇప్పుడు ధరణి ఆదిత్య కోసం పాలు తెచ్చింది కదా, అది వాళ్ళ గదిలోనే ఇవ్వాలని రూలే ఉందే. విక్రమ్ గదిలో కూడా తెచ్చిస్తుంది. నీకెందుకే ప్రాబ్లం? నీకేంటే ప్రాబ్లం? నోర్మోయ్, ఎక్కువ మాట్లాడుకో, పద. కొడతావేంటి శోభన్ రాజు? ఈ మధ్య నీకు బాగా అలవాటైపోయింది నన్ను కొట్టడం. ఏంటి అలవాటయ్యేది? నేను కొట్టకపోయి ఉంటే విక్రమ్ నేను చంపేసి ఉండేవాడు తెలుసా. అయినా లోపల ఆదిత్య ఉన్నాడో లేదో చూసుకోనక్కర్లేదు. ధరణి పాల గ్లాస్ తీసుకుని విక్రమ్ రూమ్ లోకి వెళ్తే ఇద్దరి మధ్య ఏదో ఉందని హడావుడి చేసేయడమే. అంటే నేను చూసేటప్పుడు విక్రమ్ ఒక్కడే ఉన్నాడు శోభన్ రాజు. నీ మొహం చూసావు. నువ్వు అనుమానిస్తున్న సంగతి విక్రమ్కి లైట్ గా వెలిగింది కాబట్టి సరిపోయింది. అదే నానికి వెలుగుంటే నీకు పాడే కట్టేసి ఉండేవాడు. ఇదిగో, ఇంకెప్పుడు ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేయబాకు, అర్థమైందా? పద. కర్మ. అత్త టూ మచ్ చేస్తుంది టైలర్. ఎప్పటి డోస్ అప్పుడు ఇస్తే సెట్ అవుతుంది అనుకుంటే నువ్వేమో ఏమీ అనొద్దంటావు. అదిగో మళ్ళీ కోపం వచ్చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంతా లోపల ఉండిపోయి నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వచ్చేస్తుంది సారు. ఇక లాభం లేదు సారు, మళ్ళీ మిమ్మల్ని హిప్నటైజ్ చేయాల్సిందే. అదేంటి సారు, అప్పుడే మర్చిపోయారా? మొన్న చేశాను కదా.
ఆ